రెండు చేతుల పైకెత్తి ఈ మాట మనం అందరం చెప్తాం. హృదయపూర్వకంగా ఉన్న స్థలంలోనే రెండు చేతుల పైకెత్తి నీకును దేవునికి మధ్య ఎవరు లేరు. ఒక్క మాట సమర్పణతో నిన్ను స్తుతిస్తానయ్యా. తండ్రి, నా జీవితాంతము నా బ్రతుకంతా ప్రభువా నిన్ను ఆరాధిస్తానయ్యా అని హృదయపూర్వకంగా ఒక్క మారు యేసుతో చెప్తున్నామా? ఈ మాట నాతో కలిసి అందరూ పాడుతూ హృదయపూర్వకంగా ఎంత స్వరం ఎత్తగలిగితే అంత స్వరం ఎత్తి ఈ మాట చెప్తాం. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. ఈ మాట పలుకుతుండగానే దేవుడు కార్యములు మీ జీవితంలో జరిగిస్తున్నది. ఆయన సమీపంలో మనల్ని సంచరిస్తున్న దేవుడు. ఆరాధించెదను నిన్నే, ఆరాధించెదను నిన్నే, ఆరాధించెదను నిన్నే. దగ్గరగా 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 ఆరాధించెదను నిన్నే, ఆరాధించెదను నిన్నే. కుమారమ్మ గారు వచ్చిన ప్రార్థన చేస్తారు. తర్వాత సింగనాల నుంచి వచ్చిన అమ్మ, మీ పేరు తెలియదు, మీ పేరు మీ పేరు మీరు కుమారమ్మ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత తల్లి గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించారు. మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, నీ ఘనమైన పాదములకు వెలలేని స్తుతులు స్తోత్రాలు.